కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పుడు కూడా పట్టించుకోవడం లేదని ప్రధాన ఆరోపణలో వారంతా కూడా నిరసనలకు దిగారు. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ముందున్నాం. ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చారు. ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ప్రధానంగా ప్రభుత్వానికి ఎలాంటి విన్నపాలు చేశారు, ఈ రోజు నిరసనకు ప్రధాన కార్యక్రమం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిపై మీరు గతంలో అధికారులకు చెప్పారా? ప్రధానమైన సమస్యలు ఏంటి? సంక్షేమ హాస్టల్ ప్రభుత్వ ప్రధాన అంశాలకు సంబంధించి ఈ సీజన్ సంబంధించి ఈ చలికాలం విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చలితోని చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు దోమతెరలు లేవు. సంక్షేమ హాస్టళ్లను గాలికి అదేసిన పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నది. కనీసం సంక్షేమ శాఖ మంత్రి లేని పరిస్థితి. ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నా గానీ, ఈరోజు బీసీ సంక్షేమ మంత్రి ఉన్నా గానీ కనీసం పట్టించుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కనీసం ఒక హాస్టల్ సందర్శించిన పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అనే విద్యార్థులు ఎక్కడెక్కడ చనిపోతున్నారు. కనీసం దీనిపైన ఏమాత్రం స్పందించారు. విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పరిష్కరించారు. ఈరోజు ప్రత్యేకంగా ఎస్ఎఫ్ఐగా మేము విద్యార్థుల తరపున విద్యార్థులుగా మేము వెళ్లి అధికారుల దృష్టి తీసుకెళ్లి అధికారులకు కూడా పలుమార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని శాఖలకు సంబంధించి ఈరోజు రిప్రజెంటేషన్లు ఇచ్చి మేము విద్యార్థుల తరపున విద్యార్థులకు దుప్పట్లు అందించాలి, ఈరోజు దోమతెరలు అందించాలి. దాంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందో ఆ మెస్ ఛార్జీలలో కూడా ఈరోజు క్వాలిటీ అందించట్లేదు విద్యార్థులకు. ఈరోజు 1500 నుంచి 2100 పెంచింది. కానీ ఈరోజు అధికారులు, ఇక్కడ ఉన్న వార్డెన్లు ఎవరైనా కానీ ఈరోజు క్వాలిటీ విద్యార్థులకు అందించట్లేదు. కాబట్టి విద్యార్థులకు క్వాలిటీ అందించి విద్యార్థులను ఆదుకోవాలి. దాంతో పాటు దుప్పట్లు కూడా అందించాలని ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మీరు సమస్యలు ఇప్పటికీ గత కొన్ని రోజులుగా అధికారులకు చెప్పినప్పుడు కూడా ఒక స్పందన రాలేదని ఒక ఆలోచన కూడా, ఒక ఆరోపణ కూడా మీరు ఉన్నారు. అది ఎంతవరకు? ఈరోజు ఆరోపణలు అనేది కాదు, ఎస్ఎఫ్ఐగా మేము రుజువు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి సందర్శించిన సమయంలో కనీసం దానిపైన అధికారులు ఉండరు. అధికారులు ఒక్కసారి కూడా పర్యటించారు. ఈరోజు వాళ్ళ సీట్లకే పరిమితం అవుతున్నారు. ఈరోజు ఎస్సీ సంక్షేమ డీడీలు కావచ్చు, బీసీ డీడీలు కావచ్చు, ఎస్టీ డీడీలు కావచ్చు, మైనార్టీ డీడీలు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ కేవలం ఒక్క రోజుకు మాత్రమే హడావిడి చేస్తూ ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్ప సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడి డోర్లు అక్కడ వరిగిపోతున్నాయి, ఎక్కడి సమస్యలు ఎక్కడ ఉన్నాయి, దోమతెరలు లేవు, వాళ్ళ ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి, ఫుడ్లలో కనీసం క్వాలిటీ ఉండట్లేదు. ఇట్లాంటి సమస్యల పైన ఏ మాత్రం కూడా అధికారులు స్పందించట్లేదు, అటు ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వం వైఖరి ద్వంద్వ వైఖరి మాత్రమే ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వాగ్దానాలు చేయడం తప్ప దేనికి కూడా ఈరోజు పరిగాణలో పరిస్తున్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు, ఈ దేశ భవిష్యత్తును మార్చేది విద్యార్థులే. ఆ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి సంక్షేమ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి ఈ చలికాలం చలి తీవ్రత నుంచి వాళ్ళని కాపాడాలని ఈరోజు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం ఎస్ఎఫ్ఐగా చేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా ఇటు సంక్షేమ హాస్టల్ బాలికలకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మీరు విద్యార్థులుగా ఎలాంటి స్పందన కావాలని కోరుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి బాలికల హాస్టల్కి సంబంధించి? మా హాస్టల్లో సరిగా తిన్నామంటే తిండికి కూడా అన్నంలో పురుగులు రావడం జరుగుతుంది. కనీసం ప్రభుత్వం దానికి స్పందించడం కూడా లేదు. దీనికి మాకు ఆన్సర్ కావాలండి. అంటే ఎప్పుడు మీ దగ్గర ఉన్న వార్డెన్లకు కానీ ఇంకా ఎవరికన్నా ఉన్నతాధికారులకు మీ సమస్యను చెప్పారా? మీరు చలికాలం వచ్చింది, దుప్పట్లు అంటున్నారు, సంక్షేమ హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఫుడ్ కు సంబంధించి పాయిజన్ అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఎస్ఎఫ్ఐగా మేమైతే చేయాల్సిన పోరాటాలన్నీ చేసి చాలా ఇచ్చాము. కానీ ఇప్పటికైతే ఏం డిమాండ్ కావాలి? మా సమస్యలన్నీ పరిష్కరించాలి. మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా సమస్యల ఆలవాలంగా నిలిచాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ పలుమార్లు అధికారులకు చెప్పుకున్నా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఆందోళన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళన మాత్రం ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.